నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరం శ్రీ విష్ణు కళాశాలలో వరల్డ్ స్పేస్ వీక్ ను స్పేస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఐఎంఏ భీమవరం శాఖ తరపున 2.68 లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందించిన అసోసియేషన్ నాయకులు. ఏపీలోని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య సహాయాన్ని పెంచడం హర్షణీయం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఏటీవీ డిజైన్ అండ్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం ముఖ్య అతిథులుగా పాల్గొని వరల్డ్ స్పేస్ వీక్ ను ప్రారంభించి స్పేస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ను విద్యార్థులతో కలిసి సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పేస్ ఎగ్జిబిషన్లు పెడుతూ విద్యార్థులకి అంతరిక్షంపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అవగాహన కల్పించుకోవాలని కలెక్టర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ చంద్రమండలంపైకి విహారయాత్రకు వెళ్లాలని ఇస్రో ప్రయత్నిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో భారతదేశం నుండి కూడా చంద్రుడిపైకి సైంటిస్టులు వెళ్లబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు కూడా కొంచెం ఇట్లా మేడం గారు మొక్కలు పట్టుకో. Principal Vishnu School to deliver welcome address. It's a truly matter of great honor and pride for all of us to gather here today. వరల్డ్ స్పేస్ వీక్ 3 days ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ఇస్రో నుంచి శాటిలైట్స్ ఎగ్జిబిట్స్, అలాగే రాకెట్స్ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా పిల్లలకి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలకి, స్టూడెంట్స్కి, యూత్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళ కెరీర్ని స్పేస్ మిషన్స్, రాకెట్ టెక్నాలజీ ఈ ఏరియాస్లో పర్సూ చేయాలనుకున్న వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ రంగం వైపు వెళ్ళడానికి ఇన్స్పైర్ కూడా చేస్తుంది. ఇక్కడి నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు మనకి ఆ డిప్యూటీ డైరెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే వారి అంతా టీం అంతా కూడా వచ్చి ఇక్కడ 3 days ఉంటున్నారు. అంతా కూడా పిల్లలకి, అంతా కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది అందరూ వచ్చిన సైంటిస్టులు అందరూ కూడా ఇంచుమించు ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. అది ఒక చక్కటి అవకాశం. ఈ 3 days ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట చేస్తారు. ఈ సంవత్సరం మన జిల్లా వెస్ట్ గోదావరి భీమవరంలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టడం అనేది ఈ ఇస్రో స్పేస్ వీక్, వరల్డ్ స్పేస్ వీక్ ప్రోగ్రామ్ జరగడం అనేది స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ, ఒక మంచి ఎక్స్పోజర్. రాకెట్స్, శాటిలైట్స్ వీటి గురించి, యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ కెరీర్ పర్సూ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, ఇక్కడ చుట్టుపక్కల లొకేట్ అయి ఉన్న ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. వారి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ ఎగ్జిబిట్స్ అంతా కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. విష్ణు స్కూల్లో మనకి చదివినటువంటి అంతరిక్ష వారోత్సవ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 3 రోజులు ఇక్కడ సాటర్డే నిన్న స్పేస్ వాక్ జరిగింది. ఈవేళ ఇనాగరల్, రేపు వెల్డెటరీ కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి అంతరిక్షం, స్పేస్, శాటిలైట్, రాకెట్ అండ్ అదర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి జిల్లాకి రావటం జరుగుతుంది. ఆ జిల్లాల్లో భాగంగానే మనం ఈ 3 రోజులు భీమవరంలో నిర్వహిస్తున్నాము. దీనికి
స్కూల్ మేనేజ్మెంట్స్, స్కూల్స్ అందరూ కోఆపరేట్ చేసి వాళ్ళ పిల్లలకి అని చెప్తే అవేర్నెస్ పెరిగి అది సొసైటీకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం 2,68,000 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఐఎంఏ ద్వారా చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు, డాక్టర్ నడింపల్లి శంకర్ కుమార్ వర్మ, డాక్టర్ యువి రమణరాజు, డాక్టర్ మేళం రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి విజయవాడలో బుడమేరు పొంగి 2 లక్షల మంది పైన విజయవాడ పట్టణం వాసులు తీవ్రంగా నష్టపోయారు. వారికి సహాయం అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకే మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా దాతల సహకారం తీసుకుని అన్ని సంస్థలు, అన్ని సంఘాల వారు సీఎం సహాయ నిధికి ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మెడికల్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్ వారు భీమవరం పట్టణంలో 2,68,000 రూపాయలు దాతలకి విరాళంగా అందించారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తుంది. విజయవాడలో జరిగిన ఫ్లడ్స్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఐఎంఏ తరపున మన భీమవరం ఎమ్మెల్యే గారు ద్వారా మేము అందించే విరాళం 2,68,000. దాన్ని ఆయన చేతుల మీదుగా ఇవ్వాలని మా కోరిక. ఐఎంఏ డాక్టర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ రమణ్ రాజు గారు అండ్ రమణరావు గారు అందరూ కలిసి వచ్చి ఆయన కలవటం జరిగింది. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. 1 టౌన్ 2 టౌన్ సీఐలు నాగరాజు, కాళీచరణ్లు కుటుంబ సమేతంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చెప్పారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గ్రామదేవత మావులమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులందరితో కలిపి దర్శించుకోవడం జరిగింది. మన భీమవరం పట్టణ ప్రజలు అలాగే అందరూ కూడా బాగుండాలని ఈరోజు మావులమ్మ అమ్మవారిని ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవీ నవరాత్రుల్లో ఈ దసరా ఉత్సవాలు 9 రోజులు కూడా చక్కగా చక్కటి వాతావరణంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని చోట్ల ఇక్కడ మావులమ్మ గుడి దగ్గర, అదే చోట మిగతా చోట అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా అందరినీ కూడా భక్తులను దృష్టిలో పెట్టుకుని
బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన మావులమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ గుడి దగ్గర నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్లకుండా డైవర్షన్ కూడా ఇచ్చి ఇక్కడ భక్తులకి ఎటువంటి అంతరాయం కానీ ఆటంకం కానీ లేకుండా చక్కగా భక్తి పారవస్యాలతో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున 4వ రోజులో చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున్నే ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, మంగళారతి సేవ ఇవ్వడం జరిగింది. అలాగే 7 గంటలకి అమ్మవారి స్వరూపమైన గరగను పెట్టి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది, ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. అలాగే 9 గంటలకు లక్ష్మీ గుణార్చన చేయడం జరిగింది. ఇప్పుడే కళావేదిక చండీ హోమం పూర్తవుతోంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారికి పంచభోగాలతోటి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు విశేషమైన పంచార సేవ, రాత్రి 7 గంటలకి శాసనాంకిక పూజ. ఈ 10 రోజులు కూడా జరిగినటువంటి కార్యక్రమాలు. ఏపీలోని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య సహాయాన్ని పెంచినందుకు భీమవరం పట్టణ బ్రాహ్మణ అర్చకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. భీమవరం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు నిర్వహించిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలో భాగంగా ఏపీలోని 5,400 చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయల సహాయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పెంచి పేద బ్రాహ్మణ అర్చకులను ఆదుకోవడం అభినందనీయమన్నారు. టీడీపీ బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ భీమవరంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కు చిన్న దేవాలయాల ధూపదీప నైవేద్యాలు, పేద అర్చకులకు జీవనోపాధి పెంపొందించవలసిందిగా అర్జీ సమర్పించామని, అందుకు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు పేద బ్రాహ్మణ అర్చకులకు సహాయం అందించినందుకు ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం వైసీపీకి చెందిన పాండ్రంగి పవన్ శర్మను టీడీపీలో చేరగా తోట సీతారామలక్ష్మి టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, కార్యదర్శి నేదునూరి గంగాధర్ తిలక్, పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎండి షబీనా, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, బ్రాహ్మణ సమైక్య నాయకులు మిత్తిపాటి గున్నేశ్వరరావు, వేలూరి శ్రీధర్, వేలూరి కిరణ్, మారెళ్ల అఖిలేష్, వేలూరి బుజ్జి, మైలవరం మణికంఠ, కొండేపుడి మణికంఠ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఇప్పుడు చాలా మంచి రోజులు, విజయదశమి సందర్భంగా నవరాత్రులు చాలా మన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో ప్రతి దేవాలయంలో కూడా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ పూజలు చేయటం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున మరి ఇక్కడికి వాళ్ళందరూ కూడా అర్చకులు, అంటే దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ రోజున ఎంతో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే మరి బ్రాహ్మణ కుటుంబాలు చాలా పేదరికంలో ఉంటాయి. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పుడే వాళ్ళందరూ కూడా నాకంటా ముందు మాట్లాడారు. ఏదైతే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఉందో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరి నాయకత్వంలో ముఖ్యంగా ఏదైతే ఒకళ్ళ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు, నిరుద్యోగ సమస్య కానీ, అదే పేదల కోసం కానీ ఎన్నో రకాలుగా, అందులో ఒక భాగంగా మన బ్రాహ్మణులు కూడా కలిసినప్పుడు వాళ్ళకి సనాతన ధర్మం పాటించాలి, దేవాలయాలన్నీ, హిందూ దేవాలయాలన్నీ సక్రమంగా ఉండాలి అని, వాళ్ళ జీవనోపాధి కూడా ఉండాలని, దీప నైవేద్యాలు కూడా చాలా సక్రమంగా జరగాలి అని వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట ఇచ్చిన ప్రకారం దాదాపు 2,500 ఉండేదాన్ని 5,000 చేయటం, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 10,000 ఇచ్చే విధంగా అందరికీ కూడా ఒక జీవో ఇవ్వటం అనేది చాలా, వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈరోజు భీమవరం పట్టణంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆఫీసు నందు, నియోజకవర్గ ఆఫీసు నందు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మన బ్రాహ్మణులకు కానీ, దీపదూప నైవేద్యాలకు, అర్చకులకు కానీ ఏదైతే ఈయన వీళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారని చెప్పి ఇదివరకు పూర్వం కూడా 2016లో 2,500 ఉన్న
గౌరవ వేతనాన్ని 5,000కి పెంచడం జరిగింది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి లోకేష్ బాబు గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, మీరు మీ స్థితి బాగాలేదు కాబట్టి మీకు కంపల్సరీ గౌరవ వేతనం పెంచుతాను, 10,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు. హామీ నిన్న జీవో రూపంలో బయటకు వచ్చింది. దానికి మేము అంతా హర్షించి ఆయన్ని అభినందనలు తెలియజేయడానికి అందరూ మేడం గారి ఇంటికి రావడం జరిగింది. తప్పకుండా ఇటువంటి చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో అరాచక పాలన పోయి మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పని బ్రాహ్మణోత్తములందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రస్తుత మంత్రివర్యులు, ఆయన పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల నుంచి కూడా వినతులు స్వీకరిస్తూ, అలాగే బ్రాహ్మణులు అగ్రవర్ణంలో ఉన్నారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పని ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలోనూ కూడా బ్రాహ్మణులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమంలో బ్రాహ్మణులకి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని బ్రాహ్మణులకి ధూపదీప నైవేద్యాల నిమిత్తం అర్చకులకి గత 2015లో తెలుగుదేశం ప్రభుత్వంలో 2,500 రూపాయలు ఉన్నది 5,000 రూపాయలు చేశాం. కాబట్టి ఈసారి చాలా రోజులు మారాయి, ఇబ్బందులు పడుతున్నారు బ్రాహ్మణుని చెప్పని 5,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తామని చెప్పని లోకేష్ బాబు గారు వాగ్దానం చేశారు. వారి వాగ్దానం మేరకు నిన్నటి రోజున ఆ జీవో అమలు చేశారు. వారికి బ్రాహ్మణ సంఘాల తరపున అలాగే దేవాలయాల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 100 రోజుల యొక్క సంక్షేమ పథకాల్లో భాగంగా బ్రాహ్మణుల అభ్యున్నతి గురించి చెప్పిన ఆలోచన చేస్తూ శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ దిగువ స్థాయిలో నిరాదరణకు గురవుతున్నటువంటి యొక్క ఆలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలి, ఆలయాల్లో అర్చకుల యొక్క జీవన భృతిని మెరుగుపరచాలి అని చెప్పని ఈ రోజున గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 5,000 రూపాయలని ఈ రోజు 10,000 రూపాయల కింద మార్చి ఈ రోజున అర్చకులందరికీ కూడా చేదోడు బాదోడుగా నిలుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు 2,500 రూపాయలు వస్తున్నటువంటి ఆ నెలసరి జీతాన్ని ఈ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని ఇప్పుడు 10,000 రూపాయలు చేసి ఆ ధనాన్ని అర్చకుడి యొక్క జీతంతో పాటుగా ఆలయంలో ఉన్నటువంటి దేవతలకు ధూపదీప నైవేద్యాలకు కూడా ఉపయోగించాలని చెప్పేసి ఆలోచనతో ఈ ప్రభుత్వం నిన్న రోజుని ఆ ధూపదీప నైవేద్యంతో పాటుగా అర్చకుల యొక్క నిమిత్తం 10,000 రూపాయలు చేసి ఈ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి వారిని గుర్తించినందుకు ఆ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరియు నారా లోకేష్ గారిని వారందరినీ కూడా అభినందిస్తూ శ్రీ ఉమా సోమేశ్వర గుంపూడి భీమవరం బ్రాహ్మణ సమాక్ష మరియు ప్రజలందరూ కూడా వచ్చి మన యొక్క తోట సీతాలక్ష్మి గారి దగ్గర అభినందన సభను ఏర్పాటు చేసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నాము. ధర్మో రక్షిత రక్షితః సర్వే జనా సుఖినో భవంతు. భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారు గ్రామాల్లోని పేద వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించడం అభినందనీయమని ఆకువీడు మండలం దుంపగడప గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు అన్నారు. ఆకువీడు లయన్స్ క్లబ్లు ఐడియల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం దుంపగడప సచివాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెన్మస కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మస సూర్య సౌమితులు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పిన్నమరాసు మురళీకృష్ణంరాజు, వివి కృష్ణంరాజు, ఏ శ్రీనివాసరావు, కెఎల్ నరసింహం, మోరా జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐడియల్ విజన్ భీమవరం వారు, ఆకివీడు లయన్స్ క్లబ్ వారు కలిపి మా దుంపగడప గ్రామ వాస్తవ్యులు పిన్నమరాజు మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఈరోజు ఐకామ్ పెట్టాలని ఎప్పుడో గత నెల నుంచి చెప్పారు మాకు. అదే రకంగా ఈరోజు ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ అవ్వాలని చెప్పి మ్యాక్సిమం మేము అంతా కవర్ చేసాం. దాని పర్యవసానంగా ప్రజలు కూడా మొబిలైజేషన్ అంతా చేసాం. బాగానే దగ్గర 150 మంది దాకా వచ్చి టెస్టులు చేయించుకోవటం, కొంతమందికి శుక్లాలు, తర్వాత కలజోళ్ళు పట్టడం జరిగింది. దీనివల్ల మా గ్రామ ప్రజలకి, మా గ్రామానికి ఈ భీమవరం వారు, ఆకివీడు లయన్స్ క్లబ్ వారు చేసిన సహాయ సహకారాలకు నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, డాక్టర్ గారికి మరీ ముఖ్యంగా ఆయన ఎన్నో బాధ్యతలు ఉన్న డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ దుంపగడప గ్రామ ప్రజలకి కంటి చూపు విషయంలో నేను హెల్ప్ చేస్తానని చెప్పి
50%కే ఒక 20,000 అవుతాయి అనుకుంటే దాన్ని 10,000 అలా నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు మా డాక్టర్ గారికి నేను నమస్కారాంజలి తెలియపరుచుకుంటూ మా గ్రామం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని తెలియపరుచుకుంటూ ఈ క్యాంప్కి వచ్చిన మారా జ్యోతి గారికి, మా వైస్ ప్రెసిడెంట్ గారికి, డాక్టర్ గారి నాన్నగారికి, డాక్టర్ గారికి, మా సహోదరు మెంబర్కి అందరికీ నా నమస్కారాంజలి తెలియపరుచుకుంటూ. నా పేరు డాక్టర్ స్వామి. భీమవరం ఐడియల్ విజన్ నుంచి ఇవాళ దుంపగడపలో క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే అరేంజ్ చేసిన మురళీకృష్ణరాజు గారికి, ఆకువీడి లయన్స్ క్లబ్ వారికి, అలాగే సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా చాలా బాగా వచ్చి అన్ని రకాల కంటి సమస్యలకి చూపించుకోవడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ కుదిరిన వాళ్ళకి ఇక్కడే చికిత్స చేయడం జరిగింది. ఇంచేత ఆపరేషన్ కానీ వేరే నరం కంప్లైంట్ ఉన్న వాళ్ళు మాత్రం హాస్పిటల్గా వస్తే అక్కడే మనం ఉచితంగా పరీక్షలన్నీ చేసి ఆపరేషన్లు కళ్ళజోళ్ళు కూడా అతి తక్కువ ధరలోనే అయ్యేలా చూసి పెడతామని చెప్పామన్నమాట. సో ఇలాంటి క్యాంపులు మళ్ళీ ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా దుంపగడప ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు గాను ఐడియల్ విజన్ వర్మగారి హాస్పిటల్, భీమవరం వర్మగారి హాస్పిటల్ ఆపోజిట్లో సార్ది ఉంటుంది. సేవా కార్యక్రమంలో ముందుండి ఎప్పుడో చెప్పినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి అని చెప్పేసి డాక్టర్ గారు రావటము మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈరోజు ఉన్న ఈ స్పీడ్ జనరేషన్లో డాక్టర్ గారు ఇంత ఖాళీ చేసుకుని ఒక సండే పెట్టుకుని ప్రతి విలేజ్ మేము లయన్స్ క్లబ్ ద్వారా ఎక్కడ కార్యక్రమం చేస్తున్నా ఐకి సంబంధించి ఐడియల్ విజన్ ద్వారాగా కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామంటే మరి డాక్టర్ గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 33వ దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు విశిష్ట పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం ప్రసాద్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన అమ్మవారి బ్రహ్మోత్సవం, 17వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసులు మల్లికార్జునరావు, కోశాధికారి పనమట్ట దుర్గారావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి చెప్పారు. శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ వారి యొక్క దేవాలయంలో 33వ దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రోజున చతుర్థ దివసంగా శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ వారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం, అందులో భాగంగా భక్తులందరూ కూడా అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించడం, అలాగే ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి అమ్మవారికి విశేష కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క దేవాలయానికి వేంచేసి జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కార్యక్రమానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే దసరా మహోత్సవాల సందర్భంగా 9వ తారీఖు బుధవారం నాడు మూలా నక్షత్ర మహాపర్వతనాన్ని పురస్కరించుకుని ఆ రోజున సాయంత్రం 4 గంటల నుంచి విద్యార్థుల చేత సరస్వతి పూజ సామూహికంగా జరిపించబడుతుంది. కాబట్టి మరి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి ఆ పూజా కార్యక్రమానికి పంపించి ఆ వేదమాత, విద్యామాత, సరస్వతి మాత అనుగ్రహం కలిగే విధంగా మీ పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతిరోజు జరుగుతున్న ఈ కైంకర్యాల్లో విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కార్యక్రమానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ వారి దేవస్థానం శ్రీరాంపురం భీమవరం దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారికి విశేష పూజలు జరిగినాయి. రేపు అమ్మవారి ఈరోజు సాయంకాలం 5 గంటల నుండి అమ్మవారికి కుంకుమార్చనలు అవి జరుగును. సాయంకాలం శ్వాస కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 13/10/24 ఆదివారం అమ్మవారి గ్రామోత్సవము మరియు
14/10/2024 సోమవారం ఉదయం చీరల వేలంపాట, అలాగే 17/10/2024 గురువారం అఖండ అన్న సమాధానం జరుగును. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఈ యొక్క అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఫార్ములా ఆఫ్ రోడ్ మినీ బజా ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఏటీవీ డిజైన్ అండ్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 2వ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. అక్టోబర్ 3వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు డిజైనింగ్లోనూ, బెస్ట్ కెప్టెన్సీలోనూ, బెస్ట్ డ్రైవర్గా ఎన్నెన్నో విజయాలను అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. కళాశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి విజేతలైన విద్యార్థుల అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజులు మాట్లాడుతూ మట్టి గుట్టలపైన 3 అడుగుల నీటిలో మట్టి నేలలపై సాహసోపేతంగా జరిగిన పోటీల్లో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన విజయాలు వారి ఆత్మస్థైర్యానికి, సాహసోపేతమైన ధైర్యానికి యాజమాన్యం అభినందనలు వర్షం కురిపిస్తుందన్నారు. విద్యార్థులు సాధించిన విజయం కళాశాల ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిందని విద్యార్థి బృందంపై మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యాపక బృందంను అభినందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభాగాల్లో బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సురేష్ బాబు, డాక్టర్ పి రామ్మూర్తిరాజు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు. On behalf of the management, I wholeheartedly congratulate all the 32 students from mechanical engineering for winning the Form B competition. It's a mini Baja off-road event conducted at Bhopal. So in the overall category, they got runners-up, and also 4 other categories like maneuverability, Kill the Hill, design and evaluation, best captain. The captain is here, the driver is also here, and I sincerely appreciate their hard work. కెప్టెన్కి అలాగే టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా భోపాల్ వెళ్ళి ఆ భోపాల్లో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో మనకి ప్రైజెస్ రావడం అనేది కూడా చాలా గర్వకారణం. ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ యాక్చువల్గా చెప్పాలంటే మీ ఆటోమేటిక్ క్లబ్ ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ వీఆర్ అబ్జర్వింగ్ ఆల్ ద టైమ్ ద స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ హియర్. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. ఈ రోజునంతా కూడా మేము చదువుకునే టైం అయితే ఓన్లీ బట్టలు రాసుకున్నటువంటివి ఉండి, కానీ ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చదువుతున్నారో దాన్ని ఇమీడియట్ ప్రాక్టికల్ రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారా, అదంతా కూడా మీరు చేయాలి. సో ఇది మీరు కనుక చేస్తే ఇన్ని డిజైన్ అంతా చేశారు కదా, దీంట్లో సో మెనీ యాక్టివిటీస్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయాలి, బ్రేకింగ్ ఎఫిషియన్సీ కన్సిడర్ చేయాలి, ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు డిజైన్ చేశారు. Like to congratulate all the team, those who have participated and won the different types of prizes. And again, I would like to appreciate all the staff, those who are involved directly in this and indirectly to make it possible, especially Anil, Satish and Rajendra and other. I am not saying all the names, but all the members involved in this activity. And students also, just now they are saying they worked really very hard. It is a very wonderful thing to all of you, and you continue this type, okay, in whatever the activity you are going to take in your future. You just put your whole heart and soul, then you will become successful in your. పేరు సాయిరామ్. మేము సాయి రామకృష్ణరాజు కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ భోపాల్లో జరిగిన ఒక ఈవెంట్, ఫామ్ బి ఈవెంట్కి వెళ్ళాము. అక్కడ మేము మా టీం అంతా కలిసి కాంట్రాక్ట్ పర్ఫామ్ చేసి రన్నర్స్ అప్ అయ్యాము. దాంతోపాటు కిల్ ద హిల్, మ్యాన్యూరబిలిటీ, బెస్ట్ కెప్టెన్, డిజైన్ ఎవల్యూషన్లో ప్రైజ్ అనేవి విన్ అయ్యాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ టీము నేషనల్ లెవెల్ ఫామ్ బీ కాంపిటీషన్ అనేది జరిగిందండి భోపాల్లో. సో సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఇస్నీ మోటార్స్తో కోఆపరేషన్తో. సో అందులో మనకి ఏంటంటే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వెహికల్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి డిజైన్, బెస్ట్ వెహికల్ డిజైన్ అవార్డు వచ్చిందండి. దాని తర్వాత కిల్లే హిల్ అని మౌంటైన్ క్లైంబ్ చేసే రేంజ్ కూడా ది బెస్ట్ టీమ్ కింద వచ్చింది. అండ్ మేనరబిలిటీ కూడా బెస్ట్ వెహికల్ కింద వచ్చిందండి. అండ్ ఓవరాల్గా ఎండ్యూరెన్స్ ఇవన్నీ కేటగిరీలు తీసుకుంటే ఓవరాల్గా రన్నర్ అప్ కేటగిరీ వచ్చింది. అండ్ విన్నర్ అనేది ఒక స్లైట్గా నేరో మార్జిన్లో మిస్ అయ్యాం. బట్ నెక్స్ట్ టైము కంపల్సరీ విన్నర్ కింద తిరిగి వస్తారు మా టీము.
భీమవరం పట్టణం బుధవారం మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చెరుకువాడ దివాకర్ శర్మ తెలిపారు. దీనిలో భాగంగా ఆదివారం మహిళా భక్తులచే మణిద్వీప వర్ణన పూజ ఘనంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన రాహుకాల పూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని శ్రీ భవానీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు కొప్పు రావూరి సత్యనారాయణ, కొప్పు రావూరి శ్రీ ప్రసన్న ఆంజనేయులు, కొప్పు రావూరి శివశంకర వరప్రసాద్, కొత్తూరి రామకృష్ణ చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మణిద్వీప వర్ణిని అనేటువంటి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాము. మణిద్వీప వర్ణిని దుర్గా సింహవాహిని దుర్గా అయినటువంటి అమ్మ మణిద్వీప వర్ణిని లలితారాజరాజేశ్వరి త్రిపుర సుందరి అనేటువంటి సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి తన సామ్రాజ్యంలోకి మనల్ని తీసుకువెళ్ళమని బ్రతిమాలుకుంటూ ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం మనం పొందాలని ఈరోజు మా ధర్మకర్తలు అలాగే భక్తుల సహాయ సహకారాలతో విశేషమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కప్పురావూరి సత్యనారాయణ గారు ధర్మకర్తలు, వారి సోదరులు ఆంజనేయులు గారు, ప్రసన్నాంజనేయులు గారు, అలాగే శివశంకర వరప్రసాద్ గారు, అలాగే కొత్తూరి రామకృష్ణ గారు, వీరందరి సహాయ సహకారాలతోటి ఆలయ అభివృద్ధికి భక్తులు ఎంతో సహకరించడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. బుధవారం బజార్లో వేయించేసిన శ్రీ భవానీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మణిదీప వర్ణన స్త్రీ భక్తులచే చాలా ఘనంగా జరిగించబడింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.